చూసుకోండి, మైక్స్ కూడా రెండు చూసుకోండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. హలో, హలో, నా పేరు KSVD ప్రసాద్ అండి. నేను పాలకొల్లు నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట పెద్దరికం చిత్రం. ఇది 1992లో విడుదలైందండి. KJ యేసుదాస్ గారు పాడారు, భువన చంద్ర గారు లిరిక్స్ రాశారండి, రాజ్ కోటి గారు సంగీతం నిర్వహణ చేశారు. ఇది ఒక ఇమోషనల్ మెలోడీ సాంగ్గా మనం చెప్పుకోవచ్చండి. నెట్లో వెతికితే ఇది ఏ రాగ ఛాయలోనూ లేకుండా కొన్ని మిశ్రమ రాగాలతోటి ఈ పాట స్వరకల్పన చేశారని రాశారు. కానీ అలా వెతగ్గా ఇది దర్బారీ కానడ రాగంలో కొద్దిగా ఛాయలతోటి ఈ పాట ఉన్నట్టు కొంతమంది తెలియజేశారని. దర్బారీ కానడ రాగం తాన్సేన్ గారు ఈ రాగం తయారు చేయబడింది. ఇదిలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే మింగి కగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం. మా బీట్ వెంపట్లేదండి. సౌండ్ పెంచుతాను. ఇదిలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగి కగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన ద్వేషము కదమాగదా, ఈ బలియాగదా.
పశువుగా మారితే కసిగా శిశువును కుమ్మితే మనిషే పశువుగా మారితే కసిగా శిశువును కుమ్మితే అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నిందికగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారమా ఆచేదెలా ఓదాచేదెలా నీవే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే నీవే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే పొగలు సెగలు మమతల పువ్వులు కాలుపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నిందికగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం చాలా బాగా పాడారండి. వెరీ నైస్, వెరీ నైస్. డి పద్మారావు గారు వచ్చారండి. పద్మారావు గారు అది మళ్ళీ వెళ్ళిపోయారట కదా, ఇంకా రాలే కదా. పర్లేదండి, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వన్ ప్లీజ్. టి సత్యవేణి గారు వచ్చారా? టి సత్యవేణి గారు. నెక్స్ట్ టి అప్పాజీ గారండి. టి అప్పాజీ. ఈ సత్యవేణి గారు నెంబర్ 2. ఈ సత్యవేణి 21. అందరికీ నమస్తే అండి. నేను పాడబోయే పాట నువ్వే కావాలి మూవీ నుంచి చిత్రమ్మ గారు పాడింది.
చాలా బాగా పాడారండి. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా ఏడ్చారు కూడా. నెక్స్ట్ టి అప్పాజీ గారు, దాని తర్వాత వివిడి ప్రసాద్ గారు. టి అప్పాజీ గారు నంబర్ 18. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి అప్పాజీ. నేను పాడబోయే పాట నువ్వే కావాలి సినిమా నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. రాసిన వారు శ్రీరంగ సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు శ్రీరామ్ గారు. కంగారు పడకండి, సెట్ చేసుకోండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లడి. నా నీరైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లడి.
చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతుంది నీవే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎరుకలు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి కొండల నుంచి కిందకి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురం పిండి చేయి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి పడలేదు కదా మనకు తెలియనది వింత ఎవరి చలవ ఈ గిరిగింత అలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన నా నీరైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారని నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారండి. ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మాట స్పష్టత కూడా ఇంపార్టెంట్. వర్డ్స్లో మీరు అనే మాటలు కూడా ఇంకా క్లియర్గా వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు మేడం. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి.
అప్పాజీ కదా, అప్పాజీ గారు మీరంతా బాగా పాడారండి, చక్కగా పాడారు. మిమ్మల్ని తీసేస్తామని కాదు, మీకు మాటలు సక్రమంగానే పడతాయి. కానీ నా భావన ఏమిటంటే ప్రియ భావన అంటుందా, ప్రియ భావన అంటున్నారు. అది కొన్ని రెండు చోట్ల చిగుంది పల్లవిలో, అది చూసుకోండి. మీ అంతా చక్కగా పాడారు, బాగుంది, టోన్ బాగుంది, అంతా బాగుంది, లైవ్ బాగుంది. అది చిన్నది అంతే, చిన్నది. అది మీకేంటంటే సరి చేసుకుంటారని చెప్తున్నాను తప్పించి ప్రియ భావన అంటున్నారు. కరెక్టా? అలా కాదు, ప్రియ భావన అంటున్నారు. అంటే మీరు బయట పాడేటప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు కదా, కరెక్ట్ చేసుకుంటారని చెప్తున్నాను. అది చాలా బాగా చెప్పారు మేడం, వెరీ నైస్. మరి నెక్స్ట్ వివిడి ప్రసాద్ గారు. వివిడి ప్రసాద్ గారు నెంబర్ 16. జడ్జిలు చూసారా అండి జాగ్రత్తగా అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో, జాగ్రత్తగా మరి నేను కాదు కదా మరి, ఇంతకాలం అంటే నేను పాస్ అయిపోయాం, పెద్దవాళ్ళు నింపాం ఇక్కడ. ఇవాళ నేదురు కృష్ణమూర్తి గారి శిష్యులు. సభాయ నమః. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట 1988 సంవత్సరంలో వచ్చిన ప్రాణ స్నేహితులు అనే సినిమా నుండి స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. దీన్ని రాసిన వారు భువనచంద్ర గారు, స్వరపరిచిన వారు రాజ్కోటి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లోకాన లేదురా.
నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న భిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదము భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న భిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా చాలా బాగా పాడారు సార్, చాలా మంచి పాట ఎన్నుకున్నారు, చాలా బాగా పాడారు. నెక్స్ట్ ఎల్ శ్రీ లావణ్య 26 అండి. ఎల్ శ్రీ లావణ్య 26. నెక్స్ట్ ఎండి ముని. ఓకే, ఎల్ శ్రీ లావణ్య 26. నువ్వే నువ్వే మూవీలో సాంగ్. Track created by Sairam Naidu. చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలోకంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్ప సగలోకంటే రేపు లేని చూపు లేని శ్వాస లేని ఆశ లేని మిగిలిన
narrated by Sairam Naidu. కొంచెం పాట లాగేస్తున్నారమ్మా. నెక్స్ట్ శృతి అసలు కలవలేదు, చూసుకోండి. బాగా పాడారు, చాలా బాగా పాడారు, కానీ ఇంత కొంచెం శృతి చూసుకోండి. ఏమండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పుకోండి అందరూ. సంకల్ప్ సరిమాప లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పుకోండి అందరూ. తర్వాత మీరు వచ్చేసేయండమ్మా ఒక్కసారి చెప్పండి అమ్మా ఏంటి. మీరు ఎండి మున్ని కదండి, 25 నంబర్ అండి. అలాగేనండి, మీరు ఎలా పడినా అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట నువ్వే నువ్వే చిత్రం నుండి
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచనించారు, చిత్రమ్మ గారు పాడారు. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా, సముద్రమంతారా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపులేని చూపునేనై శ్వాసలేని ఆశనేనై మిగలనా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, నేల వైపు చూసి నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని, గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూని, ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం, చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం, రేపులేని చూపునేనై శ్వాసలేని ఆశనేనై మిగలనా, వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా, వేరెవరో చూపిస్తుంటే నా ప్రతికల, కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా, నాకు కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో, వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. బాగా పాడారమ్మా, కానీ మీరు నెక్స్ట్ నుంచి కరియోకేలో పాడడం నేర్చుకుంటే బెటర్. అది ఆఫ్ చేసి, బికాజ్ కరియోకేలో ఏమవుతుందంటేనంటే మనకి శృతి లయ కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, మీకు కూడా టెంపో మేనేజ్ అవుతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ రాకుండా కొంచెం అది దాని కనెక్షన్ ఉండడం వల్ల అది మీకు హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మేడం. మనకి నెక్స్ట్ KMRA శ్యామ్ సుందర్ గారు. ఇది ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది? అంతేనండి. కే శ్యామ్ సుందర్ 19 అండి.
చూసుకోండి, ఒక్క సెకండ్ నేను చిన్న కాల్. చెప్పండి అమ్మా రాజీ. సరే, ఓకే ఓకే, పర్లేదు, చెప్పండి. అదేనా పెట్టారు గ్రూప్లో? సరే సరే సరే, ఓకే, చూడండి చూడండి, లైవ్ చూడండి. ఏమండి, పొన్నన్ రాజీ గారు లైన్లో ఉన్నారు, నేను లేను కదా అక్కడ. అందరినీ నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకుని సబ్స్క్రైబ్ షేర్ చేసుకోమని చెప్పమని అడుగుకోండి. మీరు పాడిన తర్వాత చెప్పండి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వదలలేదు మనకి. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలకు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నా పేరు శ్యామ్ సుందర్, కాకినాడ. ఇప్పుడు నేను పాడబోతున్న పాట వేటూరు సుందరరామూర్తి గారు రచించినటువంటి పాట. స్వరపరిచిన వారు రాజ్కోటి, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. చిత్రం రాజా విక్రమార్క చిత్రం నుంచి ఏరారోయ్ అన్న పాట. సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ బేహాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ బేహాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోడా తందనాలు వాగకుంటే వందనాలు, కై పక్కలాగటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. పల్ల వచ్చే నాగతులు, ఎల్లు వచ్చే నాగుండెలు, పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో, మందు పట్టి బొళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలు, కైపొడున ఎన్నెన్ని కావ్యాలు. రేపన్నదే లేదని ఉమ్మర్రు ఖయ్యం అన్నాడురా, రేపన్నదే నీదని ధూళిపాటి చరవయ్య చెప్పాడురా. రసవీరా కసిదీరా ఏరింటి చెప్పలే గాలింటి గోవల్లి నీ వెళ్ళిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది.
దేవదాసు తాగాడురా, వేదం మీద చెప్పాడురా, విశ్వదాభిరాముని నేనేరో. ఒంటికేమో ఈడొచ్చరా, ఇంటికొస్తే తోడేదిరా, ఉత్తరంటి పూర్ణమయ్యాడుందో. శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో శ్రీసాలు చెప్పాడు రా, సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తాడు రా. వీరుడా జవరాలా, నీ చేపకన్నల్లే నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే. ఎరవే సూర్యుడి జాబిల్లి వాటేసుకుంది, ఎరవే మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోడా గమనాలు వాగగుండే వందనాలు, కైకక్కలాడేది రేచుక్కల్ని చూసి కైపెక్కిపోతారు. ఎరవే సూర్యుడి జాబిల్లి వాటేసుకుంది, మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. యాక్షనే కదండి. అసలే సాటర్డే వీకెండ్ ఒకటి వచ్చింది, జాగ్రత్తగా కవరింగ్ చేయడానికి బొట్టు పెట్టుకొచ్చేసారు. ఆల్ ది బెస్ట్. ఏమండి ఈ డి పద్మారావు గారు ఎవరన్నా వచ్చారా? ఇంకా రాలేదండి. సరే, ఓకే. నెక్స్ట్ విల్ గో టు దిస్ పేపర్. వివి సూర్యనారాయణరావు గారు. వివి సూర్యనారాయణరావు గారు, ఈయన నంబరు ఓకే 27 అండి. 27 వివి సూర్యనారాయణరావు గారు. అమ్మ ఏం కావాలండి? రౌండ్ ఉందండి, రౌండ్ రెండు పడతారు సరిపోతుందండి. అవునండి, మార్కులు వేసేసాం కానీ మనలో అనమాట అసలు ఎంత ధైర్యం ఉంటే పాడాలండి. ఓర రే అని పడతారు. అంటే మాకేం తెలుగు రాదనుకుంటున్నారా ఏంటి అసలు? అన్నా పైగా పెద్ద జడ్జిల్ని కూర్చోపెట్టడం లేదు. కృష్ణమూర్తి గారు స్టూడెంట్, ఆవిడ పాపం ఆవిడ ఇలాంటి పాటలు వింటున్నారు. ఏం చెప్పాలండి మనం? టెస్ట్ చేసుకోండి సార్ మీరు. బ్లూటూత్ కనెక్షన్ అది బ్లూటూత్ అయితే దీనికి హాయిగా కనెక్ట్ చేసేయచ్చు. వచ్చిందా? అక్కడ విషయం ఏమైందంటే
అందరికీ నమస్కారం అండి. నా పేరు వివి సూర్యనారాయణరావు. నేను కాకినాడ వాస్తవండి. అయితే మీరు పాడే పాట పేరు మా పెదరాయి సినిమా చిత్రం నుంచి కేజేఎస్ దాస్ గారు చెప్పగారు పాట. దీనికి రాష్ట్రం వాళ్ళు శ్రీహర్ష అలాగే సంగీత కోటి గారండి.